Let me go to 139 Psalm. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము. అది తెలివి అంటే దావీదుకి ఎంత జ్ఞానం ఉందో చూడండి. ఇంత డీప్ గా వెళ్ళాడు. అందుకే ఒక మాట అంటాడు దావీదు, నేను ధ్యానించి బోధకుల కంటే ఎక్కువ జ్ఞానం నాకుంది అంటున్నాడు. డిడ్ యూ సీ దట్? ఎప్పుడైతే నీ పిల్లలకి వాక్యాన్ని నేర్పుతున్నావు, యు ఆర్ కవరింగ్ దెమ్ విత్ దిస్ వర్డ్. వాళ్ళ ముందు వెనక తల మీద దేవుడు చేపెట్టి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నాడట. యువర్ ఏజ్ విల్ బి క్లియరర్ యాజ్ నూన్ డే. పర్ఫెక్ట్. లెట్స్ రీడ్. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును? నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును. నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. అంధకారము నన్ను మరుగు చెయ్యును. నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేననుకొనిన ఎడల. మరి దావీదుకి ఒక బాధ వచ్చిందంట. అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండునని నేను అనుకొనిన ఎడల. ఒకవేళ ఇదంతా చీకటి వచ్చి నేను అంతమైపోతానేమో, కరువులోకి వెళ్ళిపోతానేమో, బాధ వస్తుందేమో, నేను చనిపోతానేమో, ఈ రోగం వస్తుందేమో, నాకేం జరుగుతుందో కొన్ని వినడం ద్వారా భయం రావడం సహజం. దావీదు అంటున్నాడు, అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండునని నేను అనుకుని ఎడలా. తలంపు వచ్చింది అనుకోండి, అప్పుడు చూద్దాం. చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. ఒకవేళ నీకు చీకటి ఉన్నా, నిన్ను కాసి ఉన్న దేవుడికి చీకటి కాదంట, చీకటి కూడా పగలేనంట. యు సీ దట్ నౌ? ఒకవేళ నీకు భయమేసిన నిన్ను కాచేవాడంట చీకటికి వెలుగులా ఉందంట. సో యు ఆర్ రిలాక్స్డ్. లెట్స్ గో అహెడ్. నా అంతరింద్రియములను నీవే కలగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. ఈ రోజు వాక్యం ద్వారా ఆశ్చర్యకరుడు మీ అందరి ద్వారా ఇతరులకు బయలుపరచబడును గాక. Come on, let's read. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగయ్యుండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. Let's go to 16. దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. అందరూ చెప్పండి, నా దినములన్నీ ఆయన గ్రంథంలో లిఖితమయ్యాయని. అంటే ఏంటి? ఆయన అంట దీర్ఘాయువుతో తృప్తిపరచువాడంట. అంటే నీవు తృప్తి పడే వరకు, ఎప్పుడు దాకా తృప్తి పడతావో ఆ తృప్తి గల దినాలను అక్కడ రాశాడంట. యు సీ దట్ నౌ? ఇక మనవలు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళకి ముని మనవలు పుట్టారు, నువ్వు సాటిస్ఫై అయిపోయావు. ప్రభువా చాలా అంటే ఆటోమేటిక్గా యువర్ సాటిస్ఫైడ్ ఏజ్ ఈజ్ రిటర్న్ దేర్. హీ సాటిస్ఫైడ్ యూ విత్ లాంగ్ లైఫ్. నీవు సంతృప్తి పొందేటువంటి వయసును అక్కడ రాశాడంట. అది నెరవేరే వరకు ఆయన నిన్ను కాపాడుతూ ఉంటాడు. ముందు ఆవరించి వెనకాల ఆవరించి పైన చేస్తాడంట. యు సీ దట్ నౌ? ఎంతమంది మీ పిల్లలకి 90 అబౌవ్ రాస్తారు? అందరూ. తల్లి ప్రేమ కంటే ఎవరి ప్రేమ గొప్పది? తండ్రి ప్రేమ. ఆ ప్రేమ ఇచ్చింది నీకు. సో యూ వాంట్ టు రైట్ ఎ సాటిస్ఫైబుల్ ఏజ్ టు యువర్ చిల్డ్రన్. డోంట్ మిస్అండర్స్టాండ్ గాడ్. లెట్స్ కంటిన్యూ. దేవా, నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. చూడండి, ఆయన తలంపులు ఎలాంటి తలంపులు అండి. ఒక తల్లి లాంటి తలంపులు తన పిల్లలు పట్టు వచ్చే తలంపులు అంటే దేవుడివి. యు సీ దాట్ నౌ? గాడ్ హ్యాస్ సచ్ థాట్స్ ఫర్ యూ. గుడ్ థాట్స్, గుడ్ లైఫ్, బ్లెస్డ్ లైఫ్, హెల్దీ లైఫ్, ప్రొటెక్టెడ్ లైఫ్. గాడ్ హ్యాస్ సచ్ గుడ్ థాట్స్. నీ తల్లికి తండ్రికి నీ పట్ల ఎట్టి తలంపులు ఉంటాయో, వాళ్ళు కష్టాలు పడినా, వాళ్ళ బాధలు పడినా నువ్వు సుఖం కోరుకుంటావు. హీ హాస్ దట్ థాట్స్ ఫర్ యూ. He has so many thoughts. దావీదు నీ పట్ల ఏం తలంపులు ఉన్నాయని దేవుడు రాసిని అన్ని చూపించాడంట దావీదుకి. ఎంత క్లోజ్ అండి దేవుడు దావీదుకి. Look at that. You know, God can show this to you. He can tell this. Look, I have all these wonderful thoughts for you. Not thoughts of failure, sudden deaths, fear, problem, pain. No, nothing like that. దావీదు అంటాడు, హౌ ప్రెషస్ ఆర్ దై థాట్స్ అన్ టు మీ గాడ్, గ్రేట్ ఈస్ ద సామ్. ఇన్ని గొప్ప తలంపులు ఉన్నాయా నా పట్ల. లుక్ వాట్ ద డెవిల్ ఈస్ షోయింగ్ us. సైతానుడు ఏం చూపిస్తున్నాడు మనకి? భయముతో కూడినటువంటి చూపిస్తున్నాడు. బట్ గాడ్ హస్ సచ్ పవర్ఫుల్ థింగ్స్ ఫర్ యూ. అందుకే ఎప్పుడైతే చీకటి బాగా కమ్ముతాదో, నీవి వెలుగు వాక్యాలతో నింపుకొని అనేకులను వెలుగుతో నింపుదువుగాక.
May you be filled with this light and fill others with this light. Yeah. వాటిని లెక్కించదననుకొంటినా అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేల్కొంటినా ఇంకను నీ యొద్దనే యుందును. చూడండి, ఇన్ని నెరవేరాలనుకుంటా. సపోజ్ ఆ తల్లికి శక్తి లేదు, ఇలా అవ్వాలని కోరుకుంటాది అంతే. కానీ దేవుడికి ఈ తలంపులన్నీ నీ పట్ల నెరవేర్చే వరకు నిన్ను నిలవ చేసి నిన్ను జీవింపజేసే సామర్థ్యము ఆయనకున్నది. యు సీ దట్? మేబీ మదర్ కెనాట్ allow it to do, but God can let it happen in your life. God will allow this to happen. The one who began, మధ్యలో ఏమన్నా ఉన్నాడు, ఒకళ్ళని వయసు పోయిందా, భర్త వదిలేశాడా, అది జరిగింది ఇది జరిగిందా, యోబులాగా దేవుడు నీకు తిరిగి 2 రెట్లు 7 రెట్లు 100 రెట్లు తిరిగి ఇచ్చేస్తుంది. కాక సమయం పోయిందా, సమయం ఆయన చేతిలోనే ఉంది, మళ్ళా తిరిగి సమయాన్ని కూడా నీకు ఇచ్చేయగలడు. God can restore anything. God can restore anything. నువ్వు వేస్ట్ చేసావా 10 years 15 years, God can give back that time. He can restore anything. He's a powerful God. These are the great plans that God has had for you. అందుకే దావీదు ఎందుకు డాన్స్ చేస్తాడంటే ఇన్ని తలంపులు ఉన్నాయని తెలుసుకొని డాన్స్ చేస్తాడు. ఈ రోజు నుంచి మీ పట్ల కలిగిన ప్రత్యేక తలంపులన్నీ మీ మెదడులోకి మీ హృదయాల్లోకి దేవుని తలంపులు మీ అందరికీ లెక్క చొప్పున వచ్చునుగాక. సో యూ విల్ నో ఎవ్రీథింగ్. డోంట్ ఫర్గెట్ దిస్ ఆల్ దిస్ పీరియడ్. ప్రభువా, నా పట్ల ఇన్ని కలిగి ఉన్నది నాకు బయలుపరచవా. హౌ మెనీ ఆఫ్ యు వాంట్ టు ఆస్క్ దట్? లుక్ ఎట్ దట్. గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు టెల్ యూ. ఏమండి, ఏ తలైనా చెప్తుందో చెప్పదా, పిల్లడికి చెప్తుంది. God wants to tell you everything that He has for you. He wants to reveal it to you. And not only reveal, నీకు చెప్పడమే కాదు, ఒక్కోటి నెరవేరుస్తుంది. అందుకే చాలా మంది నేను ఇంతే చదువుకున్నాను, నా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఇంతే, నా టాలెంట్ ఇంతే, నా జీవితం ఇంతే, ఇలాగా లిమిట్ అయిపోతారు. అందుకే అంటాడు, తమ దేవుణ్ణి ఎరుగువారు మాత్రమే అద్భుతాలు చేయగలరు. ఇఫ్ యు నో యువర్ గాడ్, యూ విల్ నో ద గ్రేట్ ప్లాన్స్ అండ్ యూ విల్ ఎక్స్పాండ్ టు ద ఈస్ట్ వెస్ట్ నార్త్ అండ్ సౌత్. యబ్బేజు ఇరుక్కుపోయాడు, ప్రార్థిస్తాడు, ప్రభు నా సరిహద్దులు విశాలపరచు. హి నోస్ గాడ్, హీ గెట్ బ్లెస్డ్. నువ్వు చదువుని చూసి, నీ బ్యాక్గ్రౌండ్ చూసి, నీ ఏజ్ని చూసి, నీ ఇంటెలిజెన్స్ ఎన్ని చూసి నువ్వు లిమిట్ అయిపోతావు. ప్రభు నీకేం ప్లాన్స్ ఉన్నాయి అవన్నీ తెలుసుకుంటే దాని ప్రకారం యూ విల్ బి బ్లెస్డ్. ఎంతమంది ఇది నాకు కావాల్సిన వాక్యం అనుకో. హౌ మెనీ థింక్ దట్ దిస్ ఇస్ ద వర్డ్ దట్ ఐ నీడ్, దిస్ ఇస్ ద వర్డ్ దట్ ఐ నీడ్. నువ్వు నీ పిల్లలకి ఈ వాక్యాన్ని బోధిస్తే వాళ్ళ పట్ల దేవుని చిత్తం ఏంటో తలంపులన్నీ వాళ్ళు తెలుసుకుని వాళ్ళు నెరవేర్చుకుంటారు. అవన్నీ నెరవేరేదాకా the devil cannot stop. You are unstoppable. Once you know all these things, you are unstoppable. ఒక్కోటి దేవుడు ఇస్తాడు. Let me pray. Father, in the name of Jesus, Lord, we thank you, Lord, for the great plans, for the word that you have given us today. అయ్యా, మేము కూర్చొనుట నుంచోనుట మా అడుగులు ఏ చీకటి కమ్ముకుంటుంది అనుకుంటావో ఆ చీకటిని వెలుగ్గా చేస్తున్నావా? మా యొక్క వయసుని మధ్యాహ్నం వలె ఉంచుతావా? మమ్మల్ని వెలుగ్గా చేస్తావా ఉదయం వలె? లార్డ్, యూ హ్యావ్ సో మెనీ ప్లాన్స్. ఇదిగో వీళ్ళందరి పట్ల గొప్ప తలంపులు కలిగిన దేవా, అవన్నీ నెరవేరే వరకు వారందరినీ కాచి కాపాడి దీర్ఘాయుతో తృప్తిపరచమని నాజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.